నమస్తే అండి. శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థం కావాల్సిన విషయం అదే. ఆయన 11 మంది శాసనసభ్యులు ఉన్నారని అసెంబ్లీకి వెళ్లకుండా అసెంబ్లీ బయట కూర్చొని ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఆయన అసెంబ్లీ బయట ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఎమ్మెల్యేలు ప్రశ్నించేటువంటి ఒక అవకాశం, ఎమ్మెల్యేలకి అసెంబ్లీ అనేది ఒక వేదిక. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయచ్చు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టచ్చు, ప్రభుత్వం తాలూకు అసమర్థతను కూడా ఏలెత్తి చూపించే అవకాశం ఉంటుంది. ప్రజా సమస్యలపైన ఎలుగెత్తి చాటేటువంటి అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటిది. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారాన్ని కోల్పోయారు నిజంగా చెప్పాలంటే. ఏది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో శాసనసభలో. కానీ శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు సీనియర్ నాయకుడు, ఆయన ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఆయన యొక్క విమర్శలు తిప్పికొడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రశ్నించేటువంటి అవకాశాన్ని ఆయన చక్కగా ఉపయోగించుకుంటున్నారు. అందుకే అంటే శాసన మండలి ఏదైనా కానీ అక్కడ ఏంటంటే జరిగేటువంటి చర్చల్లో ప్రజలకు ఎంతో కొంత ఉపయోగం అవుతుంది. ఒక పక్కన ప్రశ్నించే గొంతు ఉంది అంటే ప్రభుత్వం కూడా బాధ్యతగా పనిచేస్తాం. అదే విషయం పైన ఈరోజు ఆయన శాసన మండలిలో అనేక విషయాలపైన, విజయనగరంలో జరిగినటువంటి ఏరియా విషయాలపైన కానీ లేకపోతే మిగతా విషయాలపైన కానీ కొంత శాసన మండలిలో వాళ్ళ యొక్క శాసన మండలి సభ్యులు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క మద్దతుతో ఎంతో కొంత ప్రయత్నం చేసిందైతే మనం అప్రిషియేట్ చేయొచ్చు. అయితే దానికి కందుల దుర్గేష్ గారు చాలా బలంగా ఆన్సర్ చేశారు. 2000 నుంచి 3000 పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు టైం పట్టింది మీకు. కేవలం ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్ 4000 చేశారు, వికలాంగులకు 15,000 దాకా పెన్షన్ చేశారు, పెన్షన్ పెంచారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, రైతులకి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చెల్లించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు బకాయి పెట్టినటువంటి డబ్బులన్నీ కూడా తిరిగి ఇచ్చేస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన స్వల్పకాలంలోనే గత తాలూకు పొరపాట్లన్నీ సరిదిద్ది ప్రభుత్వం చాలా ప్రొయాక్టివ్గా చాలా బలంగా పనిచేస్తుంది అనేటువంటిది కూడా ఆయన చెప్పగలిగారు. అంటే కందుల దుర్గేష్ గారు లాంటి నాయకుడికి చాలామంది కందుల దుర్గేష్ గారు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా మంత్రి పదవి అని చెప్పి మాట్లాడారు. కానీ కందుల దుర్గేష్ గారు లాంటి వాళ్ళు విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతారు. దానికి తోడు ప్రభుత్వ విధానాన్ని బలంగా సమర్థించగలుగుతారు. వాదన పట్టిమ ఉంటుంది, వాక్శుద్ధి ఉంటుంది, ప్రతిపక్షాన్ని ఎదుర్కోగలిగేటువంటి ధైర్య సాహసాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుందన్న విషయం చాలా చక్కగా శాసనమండలి వేదికగా ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుంది, ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలాగా చెప్పగలిగారు. ఏదేమైనా ఏంటంటే శాసనసభ సమావేశాలు అయితే ఇక అంతా వన్ సైడ్, అక్కడ ఏదన్నా ప్రతిపక్షము విపక్షం అంతా వాళ్ళే. కానీ శాసనమండలిలో అయితే ప్రతిపక్షాల యొక్క ప్రశ్నలకు ప్రభుత్వం కూడా ధీటైన సమాధానాలు చెప్తుంది. ప్రతిపక్షం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా బాధ్యత తీసుకుని బొత్స సత్యనారాయణ గారు కొంత లీడ్ చేయటం ఏదైనా శుభపరిణామం. అసెంబ్లీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అలాగే ఉంటుంది. కొన్ని ప్రభుత్వ వైఫల్యాలని అడిగేటువంటి అవకాశం, ఎండగట్టేటువంటి అవకాశాన్ని, మంచి అవకాశాన్ని, అంటే ఒక విపక్ష నాయకుడిగా ప్రజల యొక్క మద్దతుని కాస్త కూడగొట్టేటువంటి అవకాశాన్ని. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో కూడా 40% దాకా ఓట్లు వేశారు. ఆయనకి సీట్లు రాకపోవచ్చు కానీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పీపుల్ ఆయన తన యొక్క వయసును ఖచ్చితంగా అసెంబ్లీలో పెట్టాలి. కానీ అవకాశాన్ని ఆయన చేతిలో పాడు చేసుకున్నారు. రాజకీయాల్లో ఇలాంటి తప్పిదాల వల్లే రాజకీయ పార్టీలు కనుమరుగవుతూ ఉంటాయి. చూద్దాం ఏం జరుగుతుంది.